హాయ్ అందరికీ నమస్కారం. భైరవం సినిమా 30వ తారీఖున రిలీజ్ కాబోతుంది. కానీ ఆ భైరవం సినిమా మీద బాయ్కాట్ భైరవం అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రెండింగ్ అవుతోంది. రెండు వివాదాలకు ప్రధానంగా భైరవం సినిమా కారణమైంది. మొదటి వివాదమేమో ధర్మాన్ని రక్షించడానికి ప్రతిసారి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సంవత్సరం క్రితం కరెక్ట్గా సరిగ్గా సంవత్సరం క్రితం ఒకళ్ళు వచ్చారు ధర్మాన్ని రక్షించడం కోసం అని చెప్పి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూటమి రావటాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావన చేశారు. దీని మీద వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. అప్పుడే స్టార్ట్ అయింది బాయ్కాట్ భైరవం అని చెప్పేసి. గతంలో కూడా మనం చూసాం. గతంలో కూడా పృథ్వీ చేసిన వ్యాఖ్యల ఫలితం విశ్వక్సేన్ సినిమా కొంత ఇబ్బందుల్లో పడ్డ మాట మనం చూసాం, పరిస్థితి మనం చూసాం. అయితే ఈసారి భైరవం కూడా అలాంటి సెగ తగిలిందని చెప్పాలి. సరే, ఆ సెగ ఎట్లాగూ తగిలింది, అదంతా సమస్య పోతోంది, పెద్దగా విషయం లేదు, వైసీపీ వల్ల పెద్దగా ప్రయోజనం లేదు, దానివల్ల పెద్ద నష్టము లేదని సినిమా యూనిట్ భావిస్తున్న తరుణంలో కొత్త వివాదం స్టార్ట్ అయింది. అదేంటంటే గతంలో ఎప్పుడో 2011లో చిరంజీవి గారిని ఉద్దేశించి కనకమేడల వేసిన ఒక పోస్టు ఫేస్బుక్లో వైరల్ అయ్యిందనమాట. దాని మీద మెగా ఫ్యాన్స్ అంతా కూడా మండిపడుతూ ఉన్నారు. ఆయన స్వతహాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కమ్యూనిటీ కావడంతో ఆ రోజు కొంత రైవలరీ సినిమా ఇండస్ట్రీలో కూడా సహజంగా ఫ్యాన్స్ మధ్య రైవలరీ ఉంటుంది. సో సినిమా ఇండస్ట్రీలో కొంత ఉంటుంది, కానీ కులానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. బట్ అదే నిర్మాతలు మళ్ళీ చిరంజీవి గారితో సినిమా తీస్తారు, మళ్ళీ ఈ నిర్మాతలు బాలకృష్ణ గారితో సినిమా తీస్తారు. సో ఎట్లున్నా కానీ వ్యాపారాన్ని వ్యాపారంగా చూస్తూ ఉంటారు. కానీ ఎటొచ్చి ఫ్యాన్స్ మధ్య మాత్రం ఈ కృష్ణా జిల్లా మొదలుకొని గోదావరి జిల్లాల వరకు కుల గొడవలు బాగా జరిగేవి గతంలో. కానీ ఆ తరుణంలో అంటే అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఏమో కానీ ఇవాళ కనకమేడలు వేసిన పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. సో బాయ్కాట్ భైరవం అంటూ మెగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అయితే వైసీపీని పెద్దగా పట్టించుకొని విజయ కనకమేడల జనసేన అభిమానులు లేదా మెగా అభిమానులు మాత్రం ఆ సెగను మాత్రం తగ్గించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ పోస్ట్ ఏంటి చాలామందికి తెలియదు. ఏదో వైరల్ అయిందంట, ఏదో అయిందంట అని చెప్తున్నారు, కానీ ఆ పోస్ట్ ఏంటి, ఆయన చేసిన పోస్ట్ అని చాలామందికి తెలియదు. ఇవాళ నేను చూపిస్తున్నాను చూడండి పోస్ట్. విజయ కనకమేడల జూలై 30, 2011లో ఒక పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, సామాజిక న్యాయం ప్రజెంట్స్ చిరు అండ్ చరణ్ ఇన్ చా అంట. ఏ వెరీ రేర్ ఫాదర్ సన్ ఫాదర్ స్టోరీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అల్లు అరవింద్ అంట. అది ఎప్పటిదంటే ఇది అంటే అల్లు అరవింద్ ఆయనే డైరెక్షన్, ఆయనే నిర్మాతగా వ్యవహరించిన సినిమా అని చెప్తున్నారు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా ఉంటే వెనక చిరంజీవి గారిని ఆ రకంగా వేశారు. అయితే ఈ పోస్టర్ ఉద్దేశం ఏంటంటే, ఆ రోజుల్లో 2011 ఆ ప్రాంతాల్లో జూలై ఆగస్టుల్లో జనసేన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. చాలామందికి అప్పుడు ఉండేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధానంగా ప్రజారాజ్యమే ఆ రోజు కారణమైంది. కేవలం ప్రజారాజ్యం రావటంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన లేకపోయింటే, ప్రజారాజ్యమే లేకపోయింటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదన్న భావన చాలామంది తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్లో ఉండేది అప్పట్లో. సో ఆ నేపథ్యంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు అని చెప్పారో అక్కడి నుంచి ట్రోలింగ్స్ మొదలైనవి. ఆ ట్రోలింగ్స్లో భాగంగానే ఈ రకమైన పోస్టర్ని డిజైన్ చేసి విజయ్ కనకమేడల తన ఫేస్బుక్ ఖాతాలో వేసుకున్నారు. అంటే ఎప్పుడో చేసిన పాపాలు మళ్ళీ ఒక్కొక్కటిగా మళ్ళీ ఫలితం చూపిస్తూ ఉంటాయి. అంటే కర్మ ఎవరిని వదలదు అంటారు కదా. ఎప్పుడో వేసిన ఆ పోస్టు బహుశా అప్పుడు అనుకోండి అతను ఇంత పెద్ద డైరెక్టర్గా అంటే ఒక స్థాయిలో స్టార్లను పెట్టి సినిమా తీసే స్థాయికి వస్తాను అన్న కాన్ఫిడెన్స్ అతనికి ఉండుండదు. ఏదో ఆకతాయిగా చిల్లరగా బహుశా పోస్ట్ పెట్టుంటాడని నేను అనుకుంటున్నా. కానీ ఇది ఇప్పుడు వైరల్ అయింది. ఏదేమైనా కానీ అందరి ఫ్యాన్స్తో పోలిస్తే మెగా ఫ్యాన్సు, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తోపులని చెప్పాలి. ఎక్కడెక్కడయో తీసి బయట పెట్టడంలో వాళ్ళకు మించిన వాళ్ళు లేరు. బట్ ఈ పోస్టర్ ఒక్కసారి చూస్తే ఎవరికైనా కడుపు మండిపోద్ది. మెగా ఫ్యాన్ అనేవాడికి ఎవరికైనా కడుపు మండుతుంది ఇలాంటి పోస్టర్ చూస్తే. ఈ పోస్టర్ పెట్టిన తర్వాత కనకమేడలు ఇది బయటకు వచ్చిన తర్వాత దాన్ని హ్యాక్ అయిందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ హ్యాక్ అయితే ఇంతకాలం ఎందుకు ఉంచారు ఆయన? సో అప్పుడు ఆయన ఆ రోజే ఎందుకు హ్యాక్ అయింది ఆయన చెప్పుకోలేదు. దాన్ని ఎప్పుడు డిలీట్ ఎందుకు చేయించలేదు? బహుశా కావాలని ఉంచుండొచ్చు. అప్పుడున్న ఆకతాయితనంతో, కుర్రోడు కాబట్టి అప్పుడున్న ఆకతాయితనంతో 14 ఏళ్ల క్రితం గత ఇది. సో కాబట్టి ఉంచుండొచ్చు అని చాలామంది అనుకున్నారు. ఏదేమైనా బాయ్కాట్ భైరవం అనే ఒక హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ అయితే వైరల్ అవుతూ ఉంది. దీని మీద వివరణ ఇచ్చారు. నన్ను క్షమించండి మెగా ఫ్యాన్స్ అందరూ, నేను మెగా అభిమానిని,
నేను పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారితో, మెగా కుటుంబంలో అనేక మందితో నేను పనిచేశాను, నేను వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. చివరికి మెగా ఫ్యాన్స్ శాంతించలేదు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్వయంగా మంచు మనోజు ఆయన్ని వెనకేసుకురావటం జరిగింది. మనోజ్ అంటే మెగా ఫ్యాన్స్లో ఒక రకమైన అభిమానం ఉంటుంది. అంటే మంచు ఫ్యామిలీలో ఎవరినైనా అభిమానిస్తారు మెగా ఫ్యాన్స్ అంటే బహుశా మనోజ్ అని చెప్పాలి. మనోజ్కి చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మనోజ్కి ఇండస్ట్రీలో కూడా పేరుంది. సో మనోజ్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, మెగా ఫ్యాన్ ఆయన్ని మీరు ఆ రకంగా దూరం చేయొద్దు, మన కుటుంబమే మనం దూరం చేస్తే ఎంత బాధగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ శాంతిస్తారా లేదో చూడాలి. 30వ తారీఖే సినిమా రిలీజ్ అయింది. మరి ఇలాంటి పోస్టర్ పెట్టిన వ్యక్తి డైరెక్షన్లో వస్తున్న సినిమాని ఏ మేరకు ఆదరిస్తారు, ఎలా చేస్తారు, బాయ్కట్ అనే ట్రెండ్ నిజంగా సీరియస్గా తీసుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి.